మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈ ఫిబ్రవరి మాసము 18వ తారీఖు 2025 సంవత్సరము హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు, శుభోదయం తెలియజేస్తున్నాను. మరి ఉదయకాలము మనమందరము దేవుడిని స్తుతించుకున్నాం, దేవుడిని ఆరాధన చేసుకున్నాం. మన మధ్యలో సహోదరి నయోమి పాట పాడి స్తుతి ఆరాధనను నడిపిస్తుండగా తనతో కలిసి ప్రభుని మనము ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడు మహనీయుడైన యేసయ్య నామం మహిమ కలుగును గాక. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలన నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకొనిదను, మరణము గెలచిన బహుధీరుడా. నీయందు ధైర్యమును నే పొందుకొనిదను, మరణము గెలచిన బహుధీరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మరి ఉదయకాలము మరి దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానమును మనము చదువుకొని ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. ఆమెన్. ఇది చాలా చిన్న మాటనే, కానీ ఎంతో శ్రేష్టమైన మాటగా మనము చూడాల్సిన అవసరం ఉంది. నిబ్బరం కలిగి ఉండటం ఇప్పుడున్న క్రైస్తవులకు చాలా అవసరమైంది. బయట క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులు కావచ్చు, క్రైస్తవుల మీద జరుగుతున్న హింసలు కావచ్చు, శ్రమలు కావచ్చు, లేకపోతే క్రైస్తవుల మీద జరుగుతున్న అన్యాయాలు కావచ్చు, వీటన్నిటికీ క్రైస్తవుడు కావాల్సింది ఏంటంటే నిబ్బరము కావాలి. హల్లెలూయా. ధైర్యము కావాలి. నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉండగలుగుతున్నావా? ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు ఏమైపోతున్నారంటే జరుగుతున్న దాడులకు, జరుగుతున్న హింసలకు వారు ఆ హింసలకు భయపడి లేదా ఆ శ్రమలకు తట్టుకోలేక, ఆ హింసలను తట్టుకోలేక ఎంతోమంది క్రీస్తుని విడిచిపెట్టే పరిస్థితికి వచ్చారు. వాక్యమునకు విడిచిపెట్టే పరిస్థితికి వచ్చారు. దేవుడిని విడిచిపెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నీకు కూడా అలాంటి పరిస్థితి వస్తే, నీ కుటుంబానికి కూడా అలాంటి పరిస్థితి వస్తే, నీవు నేను నిబ్బరంగా ఉండగలుగుతామా? ధైర్యంగా ఉండగలుగుతామా? ఆ శ్రమలను, లేకపోతే ఆ హింసలను, లేకపోతే ఆ అన్యాయంను తట్టుకోగలిగిన స్థితిలో, ఆ స్థాయిలో మనం ఉండగలిగినామా అని ఒక మాట, ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి 1 పేతురు 5:8 ఏమంటున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆమెన్. నిబ్బరము మైన బుద్ధి గలవారై. ఇప్పుడు మనకి ఆ నిబ్బరమైన బుద్ధి ఉండి, ఆ నిబ్బరమైన ఆ బుద్ధి కలిగిన వారుగా మనం జీవించామనుకోండి, మెలుకుగా ఉన్నామనుకోండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములను ఎవరిని మింగుదనా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడంట. హల్లెలూయా. ఇప్పుడు సాతానుగాడు ఏం చేస్తున్నాడంటే, వాడు డైరెక్ట్గా అటాక్ చేయట్లేదు, వాడు డైరెక్ట్గా నీ మీదకి వచ్చి వాడు నీతో యుద్ధం చేయట్లేదు. కొంతమందిని ప్రేరేపిస్తున్నాడు, కొంతమందిని ఉసుగొలుపుతూ ఉన్నాడు.
వారి ద్వారా నీ మీదకి వస్తున్నాడు. వారి ద్వారా నీ మీదకి, నీ కుటుంబం మీదకి వాడు వచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని ఏ విధంగా అయినా క్రీస్తు నుండి వేరు చేయాలని, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను దూరం చేయాలని వాడు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో నీకు కావాల్సింది నిబ్బరం కావాలి, ధైర్యం కావాలి. ఎస్, నా దేవుడు నాతో ఉన్నాడు. యూదా గోత్రపు సింహమైన యేసు క్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు. ఈ సమస్యలు కావచ్చు, హింసలు కావచ్చు, లేకపోతే ఇటువంటి శ్రమలు కావచ్చు, నేను వీటన్నిటినీ ఏం చేస్తాను? సహిస్తాను, ఓర్చుకుంటాను, వీటన్నిటిని నేను భరిస్తాను అని ఎప్పుడైతే భరిస్తావో, అవన్నీ ఓర్చుకుంటావో, ఒకరోజు దేవుడు నన్ను గొప్ప స్థాయిలో హెచ్చించబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట చాలా శ్రేష్టమైందండి. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని యెహోషువతో మాట్లాడిన మాటని మనం చదువుతున్నాము. కానీ ఈనాడున్న క్రైస్తవ ప్రపంచానికి ఈ వాక్యం ఎంతో అవసరమైంది. ఈ వాక్యంతో ఆదరణ, ఈ వాక్యంతో బలపడాల్సిన సమయం మనకు వచ్చి ఉంది. ఎంతోమంది క్రైస్తవ మీద జరుగుతున్న దాడులకు, ఆ దాడి నీ మీద జరిగినప్పుడు నీవు కూడా అంత నిబ్బరం నీలో ఉందా, అంత ధైర్యం నీలో ఉందా అని ఒక ప్రశ్న నువ్వు ఇప్పుడు వేసుకో. ఒకసారి ఆలోచించు. ఒకసారి నీ హృదయాన్ని లగ్నము చేసి కేంద్రీకరించి ఒక్కసారి అదే పరిస్థితి నాకు వస్తే నేను దేవుని కొరకు నిలబడతానా, దేవుని వాక్యం కొరకు నేను నిలబడతానా, క్రీస్తు నామం కొరకు నిలబడే శక్తి నాకుందా అని ఒక ప్రశ్నను వేసుకున్నావు అనుకో, నీకే తెలుస్తుంది నీ ఆత్మీయ జీవిత పరిస్థితి ఎలా ఉందో. ఎందుకంటే ఈ లోకంలో నా నామమును ఒప్పుకుంటే ఆయన ఏమన్నాడు? పరలోకంలో దూతల ఎదుటను, తండ్రి ఎదుటను ఆయన నీ నామాన్ని నిన్ను ఒప్పుకుంటానని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో దేవుని నామాన్ని నువ్వు ఒప్పుకోలేని పరిస్థితిలోకి వచ్చావనుకో, నీ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే నిత్య నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి క్రైస్తవులుగా సంఘాన్ని పెట్టడం ముఖ్యం కాదు, క్రైస్తవులుగా దేవుణ్ణి ఆరాధించడం ముఖ్యం కాదు, క్రైస్తవులుగా వాక్యం చదవటం ముఖ్యం కాదు. క్రైస్తవులుగా నీ బాధ్యత ఏంటంటే క్రీస్తు కొరకు నిలబడటం నీ బాధ్యత అయింది. ఇవన్నీ ఏంటి అంటే నీ ఆత్మీయ జీవితానికి ఒక సహాయం చేసేవి. మందిరానికి వెళ్ళొచ్చు, ఆరాధన చేయొచ్చు, వాక్యం చదవచ్చు, లేకపోతే సువార్తను ప్రకటించవచ్చు. ఇవి అన్నీ ఏంటంటే ఆత్మీయంగా ఎదుగుదలకు, ఆత్మీయంగా బలపరచబడటానికి. కానీ క్రీస్తు కొరకు నిలబడేది ఏంటంటే నీ నిర్ణయం. ఎస్, నేను నిలబడతాను దేవుడి కొరకు, యేసు క్రీస్తు కొరకు నేను నిలబడతాను అని ఒక నిర్ణయం తీసుకోవటం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, పరిస్థితులు మారుతూ ఉన్నాయి. క్రైస్తవ మీద జరుగుతున్న దాడులు మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మనము సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. మనముగా ధైర్యం చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది. మనముగా నిబ్బరాన్ని పొందుకోవాల్సిన సమయం వచ్చింది. యేసు క్రీస్తుని మనము మన ఎదుట నిలబెట్టుకొని ఆయన మన కొరకు పడిన హింసలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన కొరకు కార్చిన ఆయన త్యాగం చేసిన ఆయన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభా నా కొరకు నీ ప్రాణాన్ని త్యాగం చేసావు, నేను కూడా నీ కొరకు నేను నా ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే ఒక నిర్ణయంతో మనము ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కాబట్టి సిద్ధపడి ఉండండి. ఏదో ఒక రోజు నీ కుటుంబం మీద కూడా, నీ వ్యక్తిగత జీవితం మీద కూడా ఏం రాబోతుంది? దాడి రాబోతుంది. ఆ సమయంలో నువ్వు నిబ్బరంగా లేవనుకో, ఆ సమయంలో నువ్వు ధైర్యంగా లేవనుకో, నీవేమంటావో తెలుసా? ఏ విధంగా అయితే పేతురు అన్నాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. చెప్పండి, ఏమన్నాడు? భయపడ్డాడు పేతురు కూడా. పేతురు నిబ్బరం ఉందా? బొంకాడు, 3 సార్లు బొంకాడు. నీవు నేను కూడా ఆ రోజు బొంకుతామేమో, నీవు నేను కూడా ఆయన ఎవరో తెలియదు అంటామేమో, నీవు నేను కూడా అసలు ఆయనను మనం దూషిస్తామేమో, మన మీద ఒట్టు పెట్టుకుంటామేమో. జాగ్రత్త ప్రియమైన దేవుని సంగమ, ప్రియమైన దేవుని కుమార్తె, దేవుని కుమారుడా, దేవుడు ఈ వాక్యంతో మనతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి సిద్ధపడదాం. మనమందరం దేవుని కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నువ్వు ఒక హెచ్చరికతో కూడిన మాట మాట్లాడుతున్నావు. ప్రభా, సాతానుగాడు గర్జించే సింహంలో ఎవరిని మింగుదనా అనుకుంటున్నాడు. ప్రభా, ఏ విధంగా మింగాలని చూస్తున్నాడంటే అన్యజనులు రేపుతున్నాడు. ప్రభా, అనేక మంది ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా, క్రీస్తుకు విరోధులు లేపుతున్నాడు, క్రీస్తు వ్యతిరేకులు లేపుతున్నాడు, క్రైస్తవులకు వ్యతిరేకులు లేపి క్రైస్తవుల మీద దాడులు చేయిస్తున్నాడు. అలాంటి సమయంలో ఆ దాడి నా దగ్గరకు వచ్చినప్పుడు, అలాంటి వ్యతిరేక మనుషులు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా, నీ కొరకు నేను నిలబడటానికి
నా సంఘం నిలబడటానికి, నా విశ్వాసం నిలబడటానికి సహాయం చేయండి. నీ నామం కొరకు ప్రభా మేమందరము ప్రభా నిలబడే కృపను మాకు దయచేయండి, నిబ్బరము దయచేయండి, ధైర్యము దయచేయండి. మేమందరము ప్రభా క్రీస్తుని నామాన్ని కొరకు ప్రభా పోరాడటానికి మాకు సహాయం చేయమని అడుగుతూ ఈ ఉదయకాలం ఈ వాక్యమును బట్టి నీ స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరినీ దీవించును గాక.